నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదముద్ర. డీకే శివకుమార్ పట్టాభిషేకానికి లైన్ క్లియర్. నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీ. 2 రోజులుగా పోలీసుల సుదీర్ఘ ప్రశ్నలు. యూపీలో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన ప్రమాదంలో 6 కార్మికులు దుర్మరణం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం. ఇక వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాకు ఆమోదం దక్కింది. సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ ఆమోదించారు. దీంతో డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయింది. జూన్ 1వ తేదీన లేదా 3వ తేదీన డీకే శివకుమార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నేడు కాంగ్రెస్ అధిష్టానంతో వీరిద్దరూ కీలక సమావేశం కానున్నారు. కొత్త శాసనసభ పక్ష నేత ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానంతో చర్చించనున్నారు. ప్రస్తుతం శివకుమార్ నిర్వహిస్తున్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి మరొకరిని ఎంపిక చేయడంపైన చర్చించే అవకాశం ఉంది. రాజ్యసభకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోనని చెబుతున్న సిద్ధరామయ్య తదుపరి కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించనున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మరి డీకే శివకుమార్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది? ఇక దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. నిన్న రాజీనామా చేశారు సిద్ధరామయ్య. గవర్నర్ అందుబాటులో లేదు. మరి సమాచారంతో నిన్న లేటుగా తన రాజీనామాను ఆమోదించడం జరిగింది. సో దీంతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడానికి టెక్నికల్ గా లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. సో ఈ రోజు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఇప్పుడు ముఖ్యంగా మంత్రివర్గ కూర్పు మీద వాళ్ళ చర్చలు జరుపుతా ఉన్నారు హైకమాండ్ తో. ఎవరెవరిని మంత్రి పదవి తీసుకోవాలి, ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి, ఎవరెవరి డిప్యూటీ ఇవ్వాలి, దీని మీద హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారు. చర్చలు జరిపిన తర్వాత సిఎల్పి లీడర్ గా డీకే శివకుమార్ ఎన్నుకుంటారు, శాసనపక్ష నేత ఎల్పీ లీడర్ గా. ఆ తర్వాత గవర్నర్ ఏదైతే ప్రొసీజర్ ఉందో ప్రమాణ స్వీకారం కోసం ముహూర్తం కూడా చూసుకుంటున్నారు. మంచి రోజు కూడా చూసుకొని జూన్ 1 లేదా 3వ తేదీన, వాస్తవానికి రేపే అనుకున్నారు కానీ కాస్త లేట్ అయింది. ఎందుకంటే ఇటు గవర్నర్ నిన్న లేకపోవడము, ఆమోదం లేటుగా రావడము, ఆ తర్వాత సిద్ధరామయ్య కూడా కొంత అలకతో ఉండడంతో, ఎందుకంటే ఆయన జాతీయ రాజకీయాల్లోకి ఆయన తీసుకోవాలని అధిష్టానం చెప్పింది. సో బలవంతంగా ఫోర్స్గా అతను రాజీనామా చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో దీంతో కొంత అలిగినట్టుగా, అలక చెందినట్టు కనబడుతుంది సిద్ధరామయ్య, నన్ను రాజీనామా చేయించారని. సో దీంతో ఈ రోజు అదే చర్చకు రానుంది. సిద్ధరామయ్యను మరి ఎలా వాడుకుంటారు, ఎందుకంటే ఆయన రాజ్యసభ ఇస్తారన్నారు కానీ ఆ రాజ్యసభ ఆయన నాకు వద్దు, నేను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటాను, ఎమ్మెల్యే కొనసాగుతాను, అటు పార్టీ డెవలప్మెంట్ కు ఇటు ప్రభుత్వానికి నేను సహకరిస్తానని చెప్పినప్పటికీ వాస్తవంగా తన మనసులో ఇంకా కొంత అలక ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. తను ఏదో కోరుకుంటున్నాడు, సో అది బయటకు చెప్పలేకపోతున్నాడు. సో దాన్ని ఈ రోజు హైకమాండ్ దగ్గర చర్చించే అవకాశం ఉంది. డీకే శివకుమార్ కు సహకరించాలి. ఒకవేళ మీరిద్దరు కనుక ఇలా ఒకవేళ ఇష్యూస్ వస్తే 2 వర్గాలుగా చీలిపోతే అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అవుతుంది. బీజేపీ కాచుకొని కూర్చుంది. ఎప్పుడైనా ఏదైనా అవకాశం వస్తే వాళ్ళని క్యాప్చర్ చేయడానికి బీజేపీ కాచుకొని కూర్చుందనే సమాచారాన్ని ఈ రోజు హైకమాండ్ సిద్ధరామయ్యను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతాయి. ఆ తర్వాత కేబినెట్ యొక్క కూర్పు, శాఖలు, ప్రమాణ స్వీకారం యొక్క తేదీ ఈ రోజు ఢిల్లీలో ఖరారు కానుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.
తెలంగాణపై ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఈర్ష్య ఉందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన మహానాడులో టీడీపీ నాయకుడు బక్కని నరసింహులు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక తెలంగాణ బిడ్డగా ఉండి కూడా తెలంగాణ అనే పదం టీడీపీ డిక్షనరీలో లేదని వ్యాఖ్యానించడం ఆ పార్టీ అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచినా ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ పట్ల టీడీపీకి ఉన్న అక్కసే ఈ వ్యాఖ్యల్లో బయటపడిందని పేర్కొన్నారు. బక్కని నరసింహులు చేసిన వ్యాఖ్యలకు టీడీపీకి సంబంధం లేదంటే వెంటనే చంద్రబాబు నాయుడు వాటిని ఖండించాలని డిమాండ్ చేశారు. బక్కని నరసింహులు గారు వాస్తవం ఆయన స్వయంగా తెలంగాణ బిడ్డడు అయ్యుండి తెలంగాణ అసలు డిక్షనరీలోనే పదం లేదని చెప్పిన పేర్కొనడము టీడీపీ అహంకార పూరితానికి నిదర్శనంగా భావిస్తుందని చెప్పంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిపోయిందే. ఇవాళకి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేక ఆయన పరోక్షంగా ఏదైతున్నదో ఆయన వాయిస్ గా ఇవాళ ఇచ్చిన బక్కని నరసింహులు గారు ఏదైతుందో అది కేవలం ఆయన వ్యక్తిగతంగా ఆయన పేర్కొన్న అంశంగా భావించడం వీల్లేదు. ఆయన వెనుకున్నటువంటి ఒక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు బక్కని నరసింహులు గారితో అనిపించిందని చెప్పని భావించాల్సి వస్తుంది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో బక్కని నరసింహులు గారి వ్యాఖ్యలతో వాళ్ళ రాజకీయ పార్టీకి సంబంధం లేకుంటే మీరు వెంటనే ఖండించండి. ఇంతవరకు మీరు ఖండించలేదు అని చెప్పారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి వాయిస్ అని చెప్పని భావించాల్సి వస్తుందని చెప్పి అంటున్నా. తెలంగాణ ఒక ఉద్యమాల గడ్డ. ఆనాడు నైజాం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక సాయుధ పోరాటానికి ప్రతీక తెలంగాణ ప్రాంతం అని చెప్పి అంటున్నాను. నక్సల్బరీ ఉద్యమానికి ఏదైతుందో తెలంగాణ ప్రతీక అని చెప్పి అంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక ఉద్యమ చరిత్ర అని చెప్పి అంటున్నాను. కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు తన పదవిని త్యాగం చేసి ఒక ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ పార్టీ రూపొందింప చేసి ఇవాళ మొత్తం దేశంలో ఉన్న రాజకీయ పార్టీల అన్నింటిని కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా స్పందింప చేసి రాష్ట్రాన్ని సాధింప చేసిన ఘనత మరి ఆనాటి టిఆర్ఎస్ పార్టీ అధినేత ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి తగ్గుతుందని చెప్పంటాను నేను. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీకు ఏదైతుందో మీలో ఉన్న అక్కసు ఏదైతుందో తెలంగాణ ప్రాంతం పట్ల అది తెలియజేస్తుంది. ఇప్పటికైనా మీరు ఆ బక్కని నరసింహ గారి యొక్క వ్యాఖ్యలను మీరు ఖండించండి. లేని పక్షంలో ఇది మీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కీలక పరిణామం నెలకొంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీ ఇవాళ్లతో ముగినుంది. ఇప్పటికే 2 రోజుల పాటు పేట్ బషీర్బాగ్ పోలీసులు భగీరథ్ ని సుదీర్ఘంగా విచారించారు. మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. ఇక కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు నేడు భగీరథ్ ను కోర్టులో హాజరుపరచనున్నారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో ఈ విచారణ ప్రక్రియ కొనసాగింది. విచారణలో భాగంగా ఘటన జరిగిన ప్రదేశంగా భావిస్తున్న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా రికార్డులపై అధికారులు దృష్టి సారించారు. కస్టడీలో లభించిన సమాచారంతో పోలీసులు కోర్టుకు ఒక నివేదిక సమర్పించే అవకాశం ఉంది. కస్టడీ ముగిసినందున భగీరథ్ ను తిరిగి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు అత్యంత పకడ్బందీగా ఛార్జ్ షీట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లుగా సమాచారం. ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 6 చనిపోయారు. గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించగా వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండటంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. హమీర్పూర్ జిల్లాలో బేత్వా నది వద్ద ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈదురుగాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో వంతెన కింద నిద్రిస్తున్న కార్మికుల మీద శిథిలాలు పడ్డాయి. ప్రమాదంలో 6 అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా
తీవ్రంగా గాయపడిన వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జిని నాసిరకంగా నిర్మించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తుఫాను హెచ్చరిక ఉన్నప్పటికీ కార్మికుల భద్రత విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని, క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై విస్తృత స్థాయి దర్యాప్తునకు అధికారులను ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మడకశిర పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా నడుపుతున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 4 కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మడకశిర పట్టణంలో బుధవారం రాత్రి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ఆకస్మిక దాడుల్లో ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి బెట్టింగ్ నిర్వహిస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 7,20,000 రూపాయల నగదు, 2 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని సుధీర్ రెడ్డి, సతీష్ కుమార్, దేవరాజు, ఇర్ఫాన్ గా గుర్తించారు. కేసు వివరాలను పెనుగొండ డీఎస్పీ నర్సింగప్ప గురువారం స్వయంగా వెల్లడించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అలాంటి వారి సమాచారాన్ని ప్రజల పోలీసులకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మడకశిర పట్టణం నందు ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ల రీత్యా క్రికెట్ జరుగుతున్నటువంటి బెట్టింగ్ పక్కా ఆధారంతో సమాచారంతో నిన్న అర్బన్ సిఐ గారు సుబ్రహ్మణ్యం, రూరల్ సిఐ రాజకుమార్ వారి సిబ్బంది కాలేజీ గ్రౌండ్లో రాత్రి 8 గంటలకు 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 7,20,000 స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం. తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. గోవింద నామస్మరణలతో సప్తగిరిలో మారుమోగుతున్నాయి. వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్స్ అన్ని నిండిపోయాయి. భక్తులు క్యూ లైన్లలో బయట కిలోమీటర్ల మేర బారులు తీరారు. సర్వదర్శనానికి గంటల తరబడి సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం సుమారు 15 నుంచి 20 గంటలు పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లు బయట శిలాతోరణం వరకు చేరే పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక నిన్న 87,691 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 46,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజు ఉండే ఆదాయం 4,99,00,000 రూపాయలుగా వచ్చిందని టీటీడీ ప్రకటించింది. రద్దీ దృష్ట్యా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తులు తమ ప్రయాణాన్ని రద్దీకి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంతమేర తగ్గనున్నాయి. ఇరు దేశాల ప్రతినిధుల చర్చలతో